ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి. ఇక వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ తామ్లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్స్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఇక కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇక బద్రీనాథ్కు సమీపంలో ఉన్న మాన గ్రామంలో బీఆర్ఓ క్యాంప్కు సమీపంలోనే ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తం 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు. ఇందులో 16 మందిని రక్షించి క్యాంప్కు తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 41 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మంచు దట్టంగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ పెను ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండడంతో శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి. వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుపోయారు. ఇక బద్రీనాథ్ తామ్లోని జాతీయ హైవేపై ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, బోర్డర్స్ రోడ్డు ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇక బద్రీనాథ్కు సమీపంలో ఉన్న మాన గ్రామంలో బీఆర్ఓ క్యాంపుకు సమీపంలోనే ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా 57 మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుపోయినట్లు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు. ఇందులో 16 మందిని రక్షించి క్యాంప్కు తరలించారు. ఇక వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 41 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మంచు దట్టంగా కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని బీఆర్ఓ అధికారులు వెల్లడించారు.